2024 లెక్కల ప్రకారం చైనా డిఫెన్స్ బడ్జెట్ $700 బిలియన్. అదే మన ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం $74 బిలియన్. నిజంగానే మన ఇండియా దగ్గర అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ ని తయారు చేసే అంత టెక్నాలజీ లేదు. ప్రజలకు అన్ని ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే ఇలాంటి డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగానే మన ఇండియా చైనాతో కంపేర్ చేస్తే చాలా రంగాల్లో ఎస్పెషల్లీ టెక్నాలజీ విషయంలో బాగా వెనకబడిపోయింది. కానీ దేశ రక్షణకు ఎంతో ముఖ్యమైన ఈ ఫైటర్ జెట్ టెక్నాలజీ విషయంలో మాత్రం మనం చాలా వెనకబడిపోయాం. చైనాకు మనకు యుద్ధం జరిగితే నేను గ్యారెంటీగా చెప్పగలను, చైనా చాలా ఈజీగా మనల్ని హ్యాండిల్ చేసేస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా మన భారత ప్రభుత్వం మేల్కొని మన డిఫెన్స్ బడ్జెట్ ని పెంచితే బాగుంటుంది. ఒకసారి చైనాకు చెందిన ఈ వీడియోను చూడండి. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసి మీలో చాలా మంది ఇందులో ఏముంది బ్రో, 2 ఫైటర్ జెట్లు గాల్లో ఎగురుకుంటూ పోతున్నాయి, ఇలాంటివి మన దేశంలో కూడా చాలా ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర నుంచి కొన్న పవర్ఫుల్ రఫేల్ జెట్లు కూడా మన దగ్గర ఉన్నాయి అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ మన ఇండియా దగ్గర ఉన్న మోస్ట్ అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ మనం ఫ్రాన్స్ నుంచి కొన్న రఫేల్ ఫైటర్ జెట్స్. ఇవి 4.5 జనరేషన్కి చెందినవి. మన దగ్గర ఉన్న టాప్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ఇవి. కానీ ఇప్పుడు చైనా ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్ అండ్ పవర్ఫుల్ 6th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేసింది. అంటే చైనా ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ చైనా మన ఇండియాను ఆబ్వియస్లీ దాటేసింది. కానీ మనతో పాటు అమెరికా, రష్యా, యూరప్లోని అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలను కూడా దాటేసింది. 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్. వీటితో పోటీ పడడం మిగతా ఏ ఫైటర్ జెట్ వల్ల కాదు. అలా ఎందుకు అనే విషయాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే చైనా నుంచి ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్కి సంబంధించిన వీడియో వైరల్ అయ్యిందో దాన్ని బేస్ చేసుకుని మన దేశంలోని చాలామంది ఎక్స్పర్ట్లు, ఈవెన్ మీడియా పర్సన్స్ కూడా మన ఇండియాను ట్రోల్ చేస్తూ ఇదిగో ఈ మేమ్ను షేర్ చేస్తున్నారు. ఇందులో చైనా దగ్గర 5th జనరేషన్, ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా వచ్చేసాయి. కానీ మన ఇండియా దగ్గర ఏమీ లేవని క్లియర్గా ట్రోల్ చేస్తున్నారు. అయితే వీళ్ళు చెప్పే దాంట్లో కూడా నిజం లేకపోలేదు. నిజంగానే మన ఇండియా దగ్గర అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని తయారు చేసే అంత టెక్నాలజీ లేదు. మన ఇండియా సొంతంగా తయారు చేసింది ఈ తేజస్ ఫైటర్ జెట్స్ని మాత్రమే. బై ద వే, ఇది పేరుకు మాత్రమే ఇండియన్ మేడ్. ఇందులో ఉపయోగించిన ఇంజన్ని కూడా మనం డిజైన్ చేయలేదు, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. అందుకే మనతో కంపేర్ చేస్తే చైనా ఈ టెక్నాలజీలో చాలా ముందుంది. అలా అని మనమేం తక్కువ కాదు. మన ఇండియా కూడా మెల్లమెల్లగా అన్ని రంగాల్లో ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడుతుంది. ఉదాహరణకి స్పేస్ రంగంలో మన ఇస్రో ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. అఫ్కోర్స్ ఈ స్పేస్ రంగంలో కూడా చైనా మనకంటే కాస్త ముందు ఉంది. అలా అని మనమేం వెనకబడలేదు. మన ఇస్రో కూడా చేపట్టే ప్రతి మిషన్లో విజయాన్ని సాధించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. కానీ దేశ రక్షణకు ఎంతో ముఖ్యమైన ఈ ఫైటర్ జెట్ టెక్నాలజీ విషయంలో మాత్రం మనం చాలా వెనకబడిపోయాం. అందుకే చైనా నుంచి ఈ వీడియో రాగానే చాలా మంది మన భారతీయులే మన ఇండియాను ట్రోల్ చేస్తున్నారు. కొన్నిసార్లు మనల్ని మనం ట్రోల్ చేసుకోవడం కూడా మంచి విషయమే. ఉదాహరణకి ట్విట్టర్లో వచ్చిన ఈ పోస్ట్ని చూడండి. ఇందులో ఈ వ్యక్తి చెప్తున్నాడు, చైనా ఇప్పుడు 5th జనరేషన్ దాటి 6th జనరేషన్ ఫైటర్ జెట్ని కూడా తయారు చేసేసింది. కానీ మన దేశానికి చెందిన HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మాత్రం రీసైకిల్ చేయబడిన వస్తువులతో టేబుల్స్ని, చైర్స్ని ఎలా తయారు చేయాలో చూపిస్తుంది అని వెటకారంగా పోస్ట్ చేశాడు. నిజంగానే మన ఇండియా చైనాతో కంపేర్ చేస్తే చాలా రంగాల్లో ఎస్పెషల్లీ టెక్నాలజీ విషయంలో బాగా వెనకబడిపోయింది. బహుశా ప్రజెంట్ మన దేశాన్ని లీడ్ చేసే సరైన నాయకులు మన దగ్గర లేరేమో. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రజెంట్ పవర్లో ఉన్న నాయకులు కావచ్చు, అపోజిషన్లో ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళు గెలవడానికి, పవర్లోకి రావడానికి ప్రజలకు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పంచేందుకు, ఫ్రీ బీస్ని ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఇలా ప్రజలకు అన్నీ ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే ఇలాంటి డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ దారుణం ఏమిటంటే మన దేశ డిఫెన్స్ బడ్జెట్ చైనాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. 2024 లెక్కల ప్రకారం చైనా డిఫెన్స్ బడ్జెట్ $700 బిలియన్. అదే మన ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం $74 బిలియన్.
$74 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్తో మనం $700 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ కలిగిన చైనాను ఓడించగలమా? అసలు అది పాసిబుల్ అవుతుందా? అందుకే చైనా మనకంటే ఈ డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో చాలా ముందుంది. ఇలా చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. కానీ రేపు నిజంగానే చైనాకు మనకు యుద్ధం జరిగితే నేను గ్యారెంటీగా చెప్పగలను, చైనా చాలా ఈజీగా మనల్ని హ్యాండిల్ చేసేస్తుంది. అఫ్కోర్స్ యుద్ధంలో 2 దేశాలు సర్వనాశనం అవుతాయి. 2 దేశాలు ఆ యుద్ధం నుంచి రికవర్ కావడానికి మినిమం 30 నుంచి 50 సంవత్సరాలు పడుతుంది. కానీ యుద్ధంలో ఎవరు ఆధిక్యంలో ఉంటారు అంటే ప్రజెంట్ టెక్నాలజీ పరంగా, బడ్జెట్ పరంగా మనకంటే ముందు ఉన్న చైనా. అందులో ఎటువంటి డౌట్ లేదు. చైనా సాధించిన ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ అచీవ్మెంట్ గురించి మన ఇండియా కూడా అనేక ఆర్టికల్స్ని పబ్లిష్ చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు, చైనా స్టన్స్ ది వరల్డ్ విత్ న్యూ 6th జనరేషన్ హెవీ స్టెల్త్ జెట్. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేయడానికి రష్యా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. అమెరికా కూడా ఇదే టెక్నాలజీ పైన పనిచేస్తుంది. యూరప్లోని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ వీళ్ళందరికంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ని చైనా తయారు చేసి చూపించింది. ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 6th జనరేషన్ ఫైటర్ జెట్ని ఎవరైతే ముందు తయారు చేస్తారో వాళ్ళు ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తిని కలిగి ఉంటారు. ప్రజెంట్ చైనా ఆ పొజిషన్లో ఉంది. సాధారణంగా అమెరికా దగ్గర, ఇతర దేశాల దగ్గర, ఈవెన్ మన దగ్గర ఉన్న ఈ 4th జనరేషన్ ఫైటర్ జెట్ల ప్రత్యేకత ఏమిటంటే మెన్యూరబిలిటీ. అంటే ఇవి చాలా ఈజీగా ట్విస్ట్ అండ్ టర్న్ చేయగలవు. దాంతో ఇవి మిసైల్స్ నుంచి చాలా ఈజీగా తప్పించుకోగలవు. అదే 5th జనరేషన్ విషయానికి వస్తే వీటి స్పెషాలిటీ స్టెల్త్ మోడ్. అంటే ఇవి శత్రువుల రాడాలకు కనిపించకుండా వాళ్ళ ఏరియాలోకి ఎంటర్ అయి టార్గెట్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఇక ఇప్పుడు చైనా తయారు చేసిన 6th జనరేషన్ విషయానికి వస్తే ఇందులో పైలట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆపరేట్ అవుతుంది. దీన్ని పైలట్ భూమిపై ఉన్న కమాండ్ సెంటర్ నుంచి కూడా కంట్రోల్ చేయవచ్చు. దాంతో ఎంతో విలువైన మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చు. అలాగే ఎంతో క్లిష్టమైన డేంజరస్ ఆపరేషన్ని కూడా ఈ ఫైటర్ జెట్తో కండక్ట్ చేయవచ్చు. అలాగే దీని వెపన్స్ రేంజ్ మిగతా అన్నిటికంటే కూడా చాలా ఎక్కువ. ప్రజెంట్ సినారియోలో ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏ దేశం దగ్గర ఉంటాయో ఆ దేశంతో మిగతా దేశాలు భయపడాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు మన ఇండియా ఆలోచనలో పడింది. ఎందుకంటే మన శత్రు దేశమైన చైనా దగ్గర ఈ అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ వచ్చేసాయి. మనం వీటిని వేరే దేశం నుంచి కొందామనుకున్నా వేరే ఏ దేశం కూడా వీటిని ఇప్పటి వరకు తయారు చేయలేదు. రష్యా వీటిని తయారు చేసే పనిలో ఉంది. అమెరికన్ సైంటిస్టులు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. కానీ చైనా మాత్రం మేము ఆల్రెడీ తయారు చేసేసామని చెప్పి వాటి వీడియోస్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. అందుకే ప్రజెంట్ మన ఇండియన్ సైంటిస్టులు 5th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేయడానికి పనిచేస్తున్న AMCA ప్రాజెక్ట్లో 6th జనరేషన్ ఫైటర్ జెట్కి కావాల్సిన టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ AMCA అంటే ది అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ప్రాజెక్ట్ని ఇండియా బహుశా 2035లో కంప్లీట్ చేయబోతుంది. అంటే అప్పుడు మనకు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అవైలబుల్ ఉంటాయి. కానీ చైనా ఇప్పుడే ఆల్రెడీ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ని రెడీ చేసి పెట్టుకుంది. మనం ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని రెడీ చేసే టైంకి చైనా ఏ జనరేషన్లో ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మనకంటే మినిమం 10 సంవత్సరాలు ముందులో ఉన్నారు. మీలో కొంతమందికి నేను ఈ వీడియోలో చైనాను ఎక్కువగా పొగుడుతున్నాను అనిపించవచ్చు. కానీ నేను ఇక్కడ చైనాని పొగడట్లేదు. చైనాతో కంపేర్ చేస్తే మనం ఎంత వెనుకబడ్డామో చెప్తున్నాను. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఇలాన్ మస్క్ ఈ ఫైటర్ జెట్ల పైన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టాడు. ఇతని ప్రకారం అమెరికా దగ్గర ఎక్కువగా హైపర్సోనిక్ మిసైల్స్ అండ్ లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఉండాలి. అంతేకాని ఈ ఫైటర్ జెట్స్ పైన డబ్బులు వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనుషులు ఆపరేట్ చేసే ఏ మిషన్ అయినా చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేయవచ్చు. ఉదాహరణకి మనుషులు నడిపే ఫైటర్ జెట్స్ని డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ. కానీ డ్రోన్స్ని, హైపర్సోనిక్ మిసైల్స్ని ఆపడం అంత ఈజీ కాదు. కాబట్టి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఈ ఫైటర్ జెట్స్ డెవలప్ చేయడంలో ఇన్వెస్ట్ చేసే బదులు డ్రోన్స్ పైన ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాడు. బహుశా ఈ సజెషన్ని మన ఇండియా కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చైనా ఆల్రెడీ మనకంటే 15 నుంచి 20 సంవత్సరాల ముందుంది. వాళ్ళు ఆల్రెడీ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేసుకున్నారు. అలాంటప్పుడు మనం చైనాని ఎదుర్కోవాలి అంటే మన దగ్గర వేరే ఏదైనా పవర్ఫుల్ టెక్నిక్ ఆర్ ప్లాన్ ఉండాలి. బహుశా ఇక్కడ ఇలాన్ మస్క్ చెప్పినట్టు లాంగ్ రేంజ్ డ్రోన్స్ చైనాను మనం ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి కావచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్. మీరు ఇక్కడ మ్యాప్లో చూడండి, యుక్రెయిన్ ఎంత ఉంది, రష్యా ఎంత భారీ సైజులో ఉంది.
అలాగే యుక్రెయిన్తో కంపేర్ చేస్తే రష్యా దగ్గర అడ్వాన్స్ ఫైటర్ జెట్లు, మిసైల్స్ ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయి. కానీ యుక్రెయిన్ ఉపయోగించిన డ్రోన్స్, ఎస్పెషల్లీ వీళ్ళు టర్కీ దగ్గర నుంచి కొన్న అన్మాన్డ్ అటానమస్ డ్రోన్స్ రష్యాను భారీగా డ్యామేజ్ చేశాయి. అంటే ఈ చిన్న దేశం డ్రోన్స్ని ఉపయోగించి రష్యాను భారీగా దెబ్బ కొట్టింది. ఈ డ్రోన్స్ ముందు రష్యా దగ్గర ఉన్న అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ కూడా పెద్దగా పనిచేయలేకపోయాయి. ఎందుకంటే ఈ డ్రోన్స్ చాలా చీప్ రేట్లో దొరికేస్తాయి. వీటిని సడన్గా పేల్చేసినా పెద్దగా నష్టం ఉండదు, ప్రాణ నష్టం కూడా ఏమాత్రం ఉండదు. కానీ ఫైటర్ జెట్ల విషయానికి వస్తే వాటి విలువ బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది. వాటిని పేల్చేస్తే ఒక ప్రాణం పోతుంది, అలాగే వేల కోట్ల రూపాయలు వేస్ట్ అవుతాయి. అందుకే ఇక్కడ ఇలాన్ మస్క్ చెప్పింది నిజంగానే ఒక వ్యాలిడ్ పాయింట్ కావచ్చు. కాబట్టి మన ఇండియా కూడా రేపు చైనాతో ఏదైనా గొడవ జరిగినా, దురదృష్టవశాత్తు యుద్ధమే వచ్చినా ఆ దేశాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి భారీ ఎత్తున డ్రోన్స్ని తయారు చేసుకుని రెడీ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఈ డ్రోన్స్ చేసే డ్యామేజ్ ఫైటర్ జెట్ల కంటే కూడా ఎక్కువ. అండ్ డ్రోన్స్ని ఉపయోగించడం వల్ల మనం ప్రాణాలని కాపాడగలము, అలాగే చాలా డబ్బుల్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఇండియా చైనాతో కంపేర్ చేస్తే చాలా వెనుకబడి ఉంది. మీరు చెప్తే నమ్మరు, ప్రజెంట్ మన దేశంలో 5th జనరేషన్ వదిలేయండి, 4th జనరేషన్ ఫైటర్ జెట్ తయారు చేయాలి అన్న దాని ఇంజన్ని వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేంటి బ్రో, మన దేశం ఈ టెక్నాలజీ పైన ఎక్కువగా వర్క్ చేయలేదా? మనం ఎందుకు వెనకబడ్డాము అంటే ప్రజెంట్ మన దేశం సొంతంగా 5.5 జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేయడానికి ప్రయోగాలు చేస్తుంది. దానిపైన వర్క్ కూడా జరుగుతుంది. కానీ అది రెడీ అవ్వడానికి మినిమం ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. కానీ చైనా ఆల్రెడీ 6th జనరేషన్ని దాటేసింది. మనం 5th జనరేషన్కి వచ్చేసరికి చైనా మనకంటే ఎంత ముందు ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా మన భారత ప్రభుత్వం మేల్కొని మన డిఫెన్స్ బడ్జెట్ని పెంచితే బాగుంటుంది. $75 బిలియన్ ఉన్న మన బడ్జెట్ని అట్లీస్ట్ $100 బిలియన్ అయినా చేయాలి. కానీ రాబోయే సంవత్సరాల్లో కూడా అది పాసిబుల్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజెంట్ మన దేశంలో ఉన్న నాయకులు, పవర్లో ఉన్న నాయకులు కావచ్చు, అపోజిషన్లో ఉన్న నాయకులు కావచ్చు, తాము గెలవడానికి, పవర్లో రావడానికి దేశ సంపదను ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ బీస్లో పంచడానికి రెడీగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ దేశమైతే ప్రజలకు ఫ్రీ సర్వీసులు, ఫ్రీ వస్తువులు ఇవ్వడం చేస్తుందో ఆ దేశం బాగుపడడం చాలా కష్టం. మన దేశంలో ఈ ఫ్రీ బీస్ ట్రెండ్ బాగా నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఇది ఆగేలా కనిపించట్లేదు. కాబట్టి ప్రజలే ఈ విషయాల గురించి ఆలోచించి ఫ్రీగా దేశ సంపదను ఎవరైతే పంచుతా అని చెప్తారో అలాంటి నాయకుల్ని రిజెక్ట్ చేస్తే బాగుంటుంది. అలాంటి వాళ్లకు ఓట్లేకండి. ఎవరైతే దేశ అభివృద్ధి గురించి, దేశ భద్రత గురించి మాట్లాడతారో అలాంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? చైనాను ఎదుర్కోవడానికి మన ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది? మన దేశ డిఫెన్స్ బడ్జెట్ ఎందుకు పెంచట్లేదు? మన శత్రువులు ఇంత పవర్ఫుల్గా మారుతున్నా మన దేశ ప్రభుత్వం ఎందుకు ఈ విషయాన్ని రియలైజ్ కాలేకపోతుంది? మీ ప్రకారం ప్రజెంట్ మన దేశాన్ని చైనా నుంచి కాపాడగల కెపాసిటీ కలిగిన లీడర్ ఎవరు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.